తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు వేడెక్కిన రాజకీయ సమరం, మరోవైపు సామాన్యులను పట్టి పీడిస్తున్న అక్రమ దందాలు మరియు దారుణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి వేదికగా నాయకుల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్రమార్కులు సాగిస్తున్న గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా, నర్సీపట్నంలో ప్రభుత్వ పెట్రోల్ బంక్లోనే కల్తీ పెట్రోల్ వ్యవహారం, అలాగే రాజమండ్రిలో మెడికో ప్రియాంక మృతి ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలపై పూర్తి వివరాలను మా జిల్లాల ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. రైట్గా ముందుగా మనం మెదక్లో కనుక చూసుకుంటే, సంగారెడ్డిలో జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. చింత ప్రభాకర్ ఇచ్చిన హెచ్చరికలపై జగ్గారెడ్డి ఏ విధంగా స్పందించారు? రెండు వర్గాల మధ్య ఉన్న ఈ పొలిటికల్ వార్ ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి యాదగిరి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే పొలిటికల్ హీట్ అనేది సంగారెడ్డిలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైనా బీఆర్ఎస్ పార్టీ కానీ లేకుంటే హరీష్ రావు పైన పేరు వినగానే ఒక్కసారి ఒంటికాలు పై లేచేటువంటి జగ్గారెడ్డి విజయంలో కొంత వ్యాఖ్యలు చేసేది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కొంచెం ఆగ్రహ ఆవేశాలకు గురవుతున్న సందర్భంగా చింత ప్రభాకర్ కూడా దానికి సంబంధించి ధీటుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనుషుల అక్రమ రవాణా కేసులో తనను జైలు పాస్ చేసి తన పొలిటికల్ జీవితాన్ని నాశనం చేద్దామని చెప్పేసి అప్పట్లో బీఆర్ఎస్ నేత, అప్పట్లో మాజీ మంత్రి, అప్పుడు మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారని చెప్పేసి హరీష్ రావు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి జగ్గారెడ్డి పైన సంగారెడ్డి క్యాడర్ గురుగా ఉందని చెప్పవచ్చు. సంగారెడ్డికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఏకతాటిపైకి రావాలి. ఇంతకాలం నెమ్మదిగా ఉన్నటువంటి చింత ప్రభాకర్ నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ప్రధానంగా జగ్గారెడ్డిని చాలా కీలకంగా చేస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగ్గారెడ్డి చేసేటటువంటి అక్రమాల పైన నిలదీయడానికి కానీ ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్యాయ అక్రమాలు చేస్తున్నటువంటి జగ్గారెడ్డి పైన ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని చెప్పేసి స్పందించడం జరిగింది. అదే నేపథ్యంలో ఏదైతే కేవలం టీజీఐఎస్ చైర్మన్ పోస్టు గత 2 నెలల క్రితమే దాని కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఆ యొక్క పోస్టును తిరిగి పొందేందుకు కానీ జగ్గారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నిర్మలా జగ్గారెడ్డి కోసం జగ్గారెడ్డి ప్రయత్నించినటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు గాను జగ్గారెడ్డి చేస్తున్న ప్రయత్నం తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవనేటువంటి కౌంటర్ని ఒకవైపు చింత ప్రభాకర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం ఈ నెల 15వ తారీఖున సీఎం సంగారెడ్డి పర్యటన ఉంది. ఈ పర్యటన నేపథ్యంలోనే కూడా చాలా తనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది జగ్గారెడ్డి చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని కూడా చింత ప్రభాకర్ వెళ్లిపుచ్చడం జరిగింది. అయితే మొత్తమే చూసుకుంటే ఈ రెండు అంశాలు కూడా ఈ 15వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కొంత సంగారెడ్డిలో కాకరేపుతున్న పరిస్థితిగా మనం చూడవచ్చు. ప్రధానంగా జగ్గారెడ్డి తన పట్టును సాధించుకునేందుకు ఇటీవల కాలం స్థానికంగా అనేక కార్యక్రమాలు చేశారు. కొత్త ఉనికిని కోల్పోయే క్రమంలో ఇప్పుడు తన ఉనికి చాటుకునే ప్రయత్నంలో ప్రతి సామాజిక వర్గాలతో మీటింగ్ పెట్టడం కానీ లేదా పలు కార్యక్రమాలు చేయడం వంటి కార్యక్రమాలు కానీ కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్న నేపథ్యంలో అనేక పోస్టులు రానున్న ఎలక్షన్ పోస్టులు కానీ లేదంటే ఇప్పుడు టీజీఐసీ పోస్టులు మరోసారి తన రెన్యువల్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొంత అడావుట్ చేస్తున్నారు తప్ప ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఏమాత్రం చేయనటువంటిది జగ్గారెడ్డిని పొలిటికల్ కూడా సంగారెడ్డి ప్రజలు బొంద పెట్టారనేటువంటి విషయాన్ని కూడా చాలా ఘాటుగా చింత ప్రభాకర్ తన వ్యాఖ్యలు వెల్లడించడం జరిగింది. అంతేదీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏకంగా జగ్గారెడ్డి ప్రెస్ మీట్కి వస్తారని చెప్పేసి ప్రెస్ మీట్ పెడతామని చెప్పి ప్రజలు జరిగినప్పటికీ జగ్గారెడ్డి మాత్రం ప్రెస్ మీట్లకు రాకుండానే తన వర్గాన్ని ప్రెస్ మీట్లకు దింపి చింత ప్రభాకర్ పూర్తి స్థాయిలో ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది జగ్గారెడ్డి అన్యాయాల అక్రమాలకు భూకబ్జాలకు పాల్పడ్డారని చెప్పినటువంటి చింత ప్రభాకర్ వ్యాఖ్యలకు ఖండిస్తూ ఆ సంబంధించినటువంటి క్యాడర్ ఏది జగ్గారెడ్డికి సంబంధించిన క్యాడర్ అనంత కిషన్, సత్యనారాయణ వంటి నాయకులతో కూడా సదస్సుపేట మరియు అదే సంఘటన సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పొలిటికల్ కూడా కొంచెం కాకరేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చింత ప్రభాకర్ ఆయన తమ్ముడు చేసినటువంటి అన్యాయాల అక్రమాలు, అదేవిధంగా భూ కబ్జాల నేపథ్యం జరిగినటువంటి అనేక ప్రాంతాలు చేసినటువంటి భూ కబ్జాల పైన మేము కూడా ఖచ్చితంగా కౌంటర్ ఇస్తామని నేపథ్యం వచ్చినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా వాళ్ళు చింత ప్రభాకర్ వాళ్ళ తమ్ముడు చేసినటువంటి భూ అక్రమాల పైన ఖచ్చితమైన ఆధారంతో మేము ముందుందామని చెప్పి జగ్గారెడ్డి కోసం మాట్లాడే నైతిక హక్కుని కలిసి ఆధారపడాలని చింత ప్రభావం లేవనేటువంటి విషయాన్ని చాలా ఘాటుగా చెప్పడం జరిగింది. సీఎం వస్తున్న నేపథ్యంలో 15వ తారీఖు సంగారెడ్డి కేంద్రంలోకి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ కి జగ్గారెడ్డి హాజరు కాకపోవడం అనేటువంటి
హాజరు కావాలనేటువంటి అంశంగా పార్టీ క్యాడర్ చెప్పుకుంటూ వస్తుంది. రివ్యూ కొన్ని మీటింగ్ జరిగి సీఎం వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసమే ఈ ప్రెస్ మీట్ జగ్గారెడ్డి హాజరు కాలేదని, కానీ ఆయన వర్గం సంబంధించిన వ్యక్తులతో కూడా హాజరై సంబంధిత వ్యక్తి ఏదైతే చింతప్రభు ఎమ్మెల్యే చింతప్రభు చేసిన వ్యాఖ్యల పైన పోలీసుల కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు 15 తారీఖు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జగ్గారెడ్డికి సీట్ ఉంటుందా, లేకపోతే నిర్మల్ జగ్గారెడ్డికి వేదిక పైన సీట్ ఉంటుందా లేనటువంటి కొంత చర్చ జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ కూడా అధికారికంగా ఎటువంటి పదవులు లేకపోవడం అటువంటిది ఇక్కడ చర్చ అనేది జరుగుతుంది. ఇదే పాయింట్ ని కూడా చింత ప్రభాకర్ తీసుకోవడం జరిగింది. ఈ పాయింట్ కూడా దేవంతం జరిగింది. కేవలం జగ్గారెడ్డి తన యొక్క ఉనికిని చాటుకోవడము, తన అధికారాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు, చేసి పెద్ద ఉనగొట్టింది ఏం లేదనే వ్యాఖ్యలో తన వ్యాఖ్యలు వినిపించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే సంగారెడ్డిలో మరోసారి బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ పార్టీల మధ్య వారు మొదలైందని చెప్పచ్చు. అది సీఎం సభ వేదికగా మరింతగా ముదురుతుందా లేదనేటువంటి చూడాల్సిన చెప్పచ్చు. కావ్య. రైట్, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.